స్వామి ప్లీజ్ నా భర్తని ఏం చేయకండి. నేను ఆ చిన్ముద్రికని ఇచ్చేస్తాను. కుదరదు. కాలం ప్రవహించే నది లాంటిది. అది ముందుకే గాని వెనక్కి రాదు. కాలం తీరిన మానవులందరూ వెళ్ళిపోవాల్సిందే. నీ భర్తను మాత్రం చిరంజీవిని చేస్తానని నేను నీకు మాటివ్వను. నువ్వు చిన్ముద్రికని ఇవ్వకపోతే ఇలాంటివి ఇంకా చాలా జరుగుతాయి. ఇది అన్యాయం స్వామి. న్యాయాల గురించి నువ్వు నాకు చెప్తున్నావా? ఆయు తీరని ఏ ప్రాణిని నా యమపాసం ముట్టుకోలేదు. అలాగే ఆయువు తీరిన ఏ ప్రాణిని నా యమపాసం వదలదు. స్వామి దయచేసి నాకు పతిభిక్ష పెట్టండి. చెప్పాను కదా బాలిక, కుదరదు అని. నీవు చిన్ముద్రికను ఇవ్వకపోవటం వల్ల నీ భర్త కాలు జరిపడ్డాడు. నీవు ఇంకా మొండికేస్తే నీ సోదరికి ఏవైనా జరగచ్చు. అక్క ఎక్కడికి వెళ్ళావు గంగా? బుక్ తెచ్చుకోవడానికి ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాను. ఏంటి మావయ్య, అక్క మీరు ఏదో సీరియస్ డిస్కషన్ లో ఉన్నారు? నీ గురించే బాలిక. నీవంటే నాకు చాలా ఇష్టం కదా. నేను తలుచుకుంటే నీ విషయంలో ఏ నిర్ణయమైనా తీసుకుంటాను అని మీ సోదరికి చెప్తున్నాను. అమ్మా ఎలా ఉన్నావు బిడ్డ? అక్క అమ్మ చేసిందా? ఫోన్ స్పీకర్లో పెట్టు. నేను బానే ఉన్నాను బిడ్డ. గంగెలా ఉంది? నేను బానే ఉన్నాను. నాకు తోడుగా మావయ్య ఉన్నాడు. ఇంకేం కావాలి చెప్పు. మావయ్య పక్కనే ఉన్నాడా గంగా? ఇక్కడే ఉన్నాడమ్మా. ఇక్కడే ఉన్నాను సోదరి. అన్నయ్య అక్కడ మీకేమీ ఇబ్బంది లేదు కదా? అంతా బానే ఉంది కదా? బానే ఉంది సోదరి. కావేరి నన్ను బాగానే చూసుకుంటుంది. నేను కూడా తనకి కావలసిన పనులన్నీ చేసి పెడుతున్నాను. అన్నయ్య మామయ్య అంటే తండ్రి తర్వాత తండ్రంతటి వాడు అంటారు. నేను వచ్చే వరకు నా బిడ్డల్ని మీరే చూసుకోవాలి. తప్పకుండా సోదరి, నువ్వు నిశ్చింతగా ఉండు. సరే అన్నయ్య, ఉంటాను. అక్క నేను ఈ బుక్స్ బాగా చూపించేస్తాను. చూడు, మీ అమ్మ నన్ను అన్నయ్య అని పిలిచినందువల్ల, గంగ నన్ను మామయ్య అని పిలిచినందువల్ల నేను నా పని చేయకుండా ఆగను. స్వామి నువ్వు దేవుడివి. నువ్వు తలుచుకుంటే నా పసుపు కుంకాల్ని నిలబెట్టలేవా? నేను నీకిప్పటికే చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. మరణాన్ని ఆపటం నా చేతుల్లో లేదు. నాకు నువ్వు ఆ చిన్ముద్రికి ఇవ్వకపోతే జరిగే పరిణామాలు వేరుగా ఉంటాయి. ముఖ్యంగా నీ సోదరి గంగ విషయం.